మనం భగవద్గీతలో చాలాసార్లు ఈ కర్మ సిద్ధాంతం గురించి వింటూ ఉంటాం. ఈ పద్యాలు, నేను రాసిన పద్యాలు ఆ కర్మ సిద్ధాంతాన్ని మరికొంత విపులంగా అర్థం చెప్పే విధంగా ఉంటాయని నేను భావిస్తున్నా. నష్టముచ్చెనేని నడుమ బాధపడకు, అధి సుఖంబు కాదు అంతిమదరి, కార్యఫలము కొరకే సాధన సాగాలి, చిన్ని నోటి మాట శివుని బాట. అంటే మనం ఏ పని ప్రారంభించినా ఆ పనికి ఒక లక్ష్యం ఉంది, ఆ పని చేసుకుంటూ పోవాలి, దానికోసం పని చేయాలి తప్ప మధ్యలో ఏదైనా నష్టం వచ్చినా లేదా మనం కోరుకున్నది, అంటే మనం కోరుకోవటం కాదు, ఏ పని కోసం వచ్చామో ఆ పని కంటే కూడా వేరే ఇంకేదైనా లాభం వచ్చినా మనం అంతటితో ఆగిపోకూడదు. ఏ పని కోసం మొదలుపెట్టామో ఆ పని కంప్లీట్ అవ్వాలి. అదే కర్మ సిద్ధాంతం అనేది ఇక్కడ అర్థం. అధి సుఖంబు అంటే ఎక్కువ సుఖం కాదు అంతిమదరి. మన టార్గెట్ ఎక్కువ సుఖాలు కాదు, కార్యఫలము కొరకే సాధన సాగాలి. దానికి ఉదాహరణగా నెక్స్ట్ది, కామధేను వచ్చే చాలనుకోలేదు, కాలకూటం వచ్చే కలత లేదు, అమృతము కొరకే సాగర మదనము, చిన్ని నోటి మాట శివుని బాట. ఈ మన సాగర మదనంలో అమృతం కోసం మొదలుపెట్టారు. మధ్యలో కామధేను వచ్చింది, ఇంకా కల్పవృక్షం కూడా వచ్చింది. కానీ వాటితో ఓకే, ఏ ఒకటి వచ్చినాయిగా చాలని ఎవరు ఆగలేదు. కాలకూటం వచ్చింది, అయినా భయపడలేదు. విషం, కాలకూట విషం. అమృతము కొరకే ఆ సాగర మదనం. ఏ అమృతం కోసం మనం స్టార్ట్ చేసామో దానికోసమే వెళ్ళాలి. చేయవలసిన పని చేయాలి ఎట్లయినా, సన్యసంబు అంచు సలుపననినా, తల్లిపాలకేడ్చు తనయుడి గతి ఏమి, చిన్ని నోటి మాట శివుని బాట. మనం చేయాల్సిన డ్యూటీ, మన కర్తవ్యం మనం నిర్వర్తించాల్సిందే. నేను సన్యాసం తీసుకున్నానంటూ తల్లి కనుక పిల్లోడిని వదిలేస్తే ఆ పిల్లలు పాలు కేడ్చే పిల్లల పరిస్థితి ఏంటి అన్నట్టు. సో ఎవరి డ్యూటీ వాళ్ళు నిర్వర్తించాలి అనేది దీని సారాంశం. థ్యాంక్ యూ.